శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బంగారు కడ్డీలను పోలిన వాటిని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలకు ₹1,00,000తో పాటు తులం బంగారం ఇవ్వాలని వినూత్న నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం పేరుతో తెలంగాణ మహిళల్ని మోసం చేసిందని మండలిలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఆడబిడ్డల్ని ఆకట్టుకునేందుకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఓట్లేయించుకున్నారన్నారు. అధికారంలోకి వచ్చాక మహిళల్ని కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేజిక్కోవడానికి, అధికారంలోకి రావడానికి కేసీఆర్ గారి స్కీముల కంటే అనేక స్కీములు మేము అత్యధికంగా అమలు చేస్తామనేటువంటి హామీ ఇచ్చి మహిళలను ఒక రకంగా ఈ 15 మాసాల కాలంలో మహిళా లోకాన్ని తీవ్రంగా మనస్తాపానికి, తీవ్రమైనటువంటి అన్యాయానికి గురి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి పాలన. మహిళల విషయంలో 2,500 స్కీమ్ కావచ్చు, ఈరోజు తులం బంగారం కావచ్చు. నిజంగా మా మహిళా సోదరిమణులందరికీ కూడా బంగారం అంటే ప్రీతి. మరి దాని మీద మక్కువతోని కేసీఆర్ గారు మాకు చాలా గొప్ప పాలన అందించిండు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం రకరకాలైనటువంటి స్కీముల ద్వారా మమ్మల్ని ఆదుకోబోతున్నదనేటువంటి నమ్మకంతో వాళ్ళ అధికారంలోకి రావడానికి మహిళా సోదరిమణుల ఓట్లు, మహిళా సోదరిమణుల మద్దతే కారణమైతే ఈరోజు నిర్లజ్జగా ఈ ప్రభుత్వం మహిళా లోకాన్ని మోసం చేస్తూ ఉన్నది. పెళ్లి కావలసినటువంటి ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తామనేటువంటి మాట హామీ ఇచ్చింది. తక్షణమే పెళ్లి జరిగిన, పెళ్లి కావలసినటువంటి ఆడబిడ్డలందరికీ కూడా తులం బంగారం ఇచ్చి మాట నిలుపుకోవాల్సిందిగా గుర్తు చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం.